మార్చిలోగా మెట్రో డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని సూచించారు ముఖ్యమంత్రి. ఇటు జిల్లాలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు తప్పు చేశారు కాబట్టే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు మంత్రులు. మార్చి నెలాఖరులోగా మెట్రో డిపిఆర్లు పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. షామీర్పేట్ మేడ్చల్ మెట్రో రూట్లలో భారీ జంక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో మెట్రో, రేడియల్ రోడ్లు, RRR నిర్మాణంపై సమీక్షించిన రేవంత్ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. 3 మెట్రోల డిపిఆర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. ఎయిర్పోర్టు వరకు మెట్రో, ఫ్యూచర్ సిటీ మెట్రో, జేబీఎస్, షామీర్పేట్ మెట్రో, పారడైజ్ టు మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అలైన్మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలన్నారు. మేడ్చల్ NH మార్గంలో ఇప్పటికే ఉన్న 3 ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్ తీసుకెళ్లాలని సీఎం సూచించారు. అడవులను ధ్వంసం చేయడం అంటే మన ప్రాణాలు మనం తీసుకున్నట్లే అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జామలాపురం అర్బన్ పార్కు పనులకు బట్టి శంకుస్థాపన చేశారు. టూరిజం ద్వారా ఎర్రుపాలెం మండలంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. టూరిజం రంగంలో జిల్లా ముందుండేలా ప్రణాళికలు చేపట్టామన్నారు బట్టి. అటు గుట్టలున్నాయి, చెరువులున్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం టూరిజం డెవలప్ చేసుకుంటే టూరిజాన్ని ఒక పరిశ్రమగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ టూరిజం పరిశ్రమ ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఉండి ఇక డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించారు మంత్రి శ్రీధర్ బాబు. కాటారంలో 40 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కొయ్యూరు గ్రామ పంచాయతీ దగ్గర నూతన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు ఎలక్ట్రానిక్ స్కూటీలు పంపిణీ చేశారు శ్రీధర్ బాబు. అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసి పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపాలిటీలో 24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఎప్పుడో ఇవాళ రేపో ఎల్లుండో ఎప్పుడో ఇక్కడ అనుకున్నది సాధించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా. దాంట్లో ముందుగానే నేను చెప్పని ఒక అంశం కూడా ఈ రోజు కాటారం మండలంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావాలని ఒక ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా. ఆ ప్రయత్నాలు సఫలీకృతులు అవుతాం. రైతుల శ్రేయస్సు కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మంత్రి. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రకరకాల విమర్శ చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు దగా చేస్తుంది, మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని మాట్లాడతాం. కానీ తాటికాయ అక్షరాల్లో మనం తెరపతిగా రాస్తా ఉన్నారు, వాట్సాప్ లో చూపిస్తా ఉన్నారు. అదే నిజంగా ప్రమాదం ఉంది. ఇలా సూటిగా ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించి నైతిక హక్కు ఇక్కడ లేదు. మినీ మేడారంపై ములుగు R&B గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. పనులన్నీ నాణ్యతగా ఉండాలన్నారు. ఫిబ్రవరిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులుండొద్దని అధికారులను ఆదేశించారు. ఈసారి మినీ మేడారానికి 5 కోట్ల రూపాయలతోటి ప్రపోజల్స్ ఇచ్చి ప్రొసీడింగ్స్ కూడా తీసుకురావడం జరిగింది. వర్క్స్ కూడా స్టార్ట్ చేసినాం. సమ్మక్క సారలమ్మతో పాటు ఈసారి మినీ మేడారం ఇక్కడ జరిగితే పెద్ద జాతర ఐలాపురంలో కూడా జరుగుతుంది. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు తప్పులు చేశారు కాబట్టి అన్ని బయటపడుతున్నాయన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తప్పు ఒప్పులు తేల్చేది కోర్టులు, వ్యవస్థలే అన్నారు. అందులో రాజకీయ నాయకుల పాత్ర ఉండదన్నారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే కవితనే ముందు వరుసలో ఉన్నారని చెప్పారు పొంగులేటి. 59 జీవోతో ప్రభుత్వ భూముల కబ్జాలు, మాజీ సైనికుల విషయంలో బోగస్ చేసింది ఏంటో అన్ని బయటకు వస్తాయని అన్నారు.